తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భూపాల్పల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారునికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ కోసం జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. భూపాల్పల్లి కోర్టు నోటీసులు ఇవ్వడానికి అసలు కారణమేంటి? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఈ ఇద్దరు నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో ప్రస్తుతానికి ఊరట లభించినట్లయింది. మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లకు కేసీఆర్, హరీష్ రావే కారణమంటూ స్థానిక న్యాయవాది ఒకరు భూపాలపల్లి కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన భూపాలపల్లి సివిల్ కోర్టు కేసీఆర్, హరీష్ రావులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను క్వాష్ చేయాల్సిందిగా ఇరువురు నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు భూపాలపల్లి కోర్టు నోటీసులపై కేసీఆర్, హరీష్ రావులకు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారునికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ను నియమించింది. కమిషన్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న రిటైర్డ్ మాజీ అధికారులు, ప్రస్తుత అధికారులు, ఇంజనీర్లు పలువురిని విచారించింది. త్వరలోనే రాజకీయ నాయకులను కూడా విచారణకు పిలుస్తుందని తెలుస్తోంది.